అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయా షేర్ అని ఒక సాంగ్ వచ్చింది కదా రీసెంట్గా, ఆగయా షేర్ అనమాట. ఒక షేర్ వచ్చింది మన ముందు. సో ఎద్దుల జంగిరెడ్డి గారు, ఆయన ప్రొఫైల్ చూస్తే మీరే షాక్ అవుతారు. సో తెలంగాణ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ జానపదం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆయన తెలుసు. ఆయన కానీ ఆయన వైఫ్ కానీ వాళ్ళిద్దరి పెయిర్కి ఒక హిట్ పెయిర్ అని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా, లేకపోతే ఈ మ్యూజిక్ స్పాటిఫై లాంటి యాప్స్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు దశాబ్దాలుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2000కు పైగా పాటలు పాడారు, జానపద గీతాలు. అండ్ నాకు తెలిసి అంటే నేను విన్నది ఏంటంటే అప్పట్లోనే మంత్లీ ఒక 4-5 క్యాసెట్లు వీళ్ళు రిలీజ్ చేసేవారంట, జానపద గీతాలు. క్యాసెట్లు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండేవారంట. తెగ అమ్ముడుపోయేవంట. వీళ్ళిద్దరు పేరుకి హిట్ పేరు అని అనేవారు. జంగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ వైఫ్ పేరు సునీత అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్యారడైజ్లో ఈ పాట పాడి ఫస్ట్ టైం సినిమాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేట్ అయ్యింది. ఆయా షేర్ అన్నారు కానీ షేర్ మరి ఇంత లేట్గా వస్తుందని అనుకోలేదు. ఆయా షేర్ మగర్ थोड़ा లేట్ ఆయా. అసలు స్టన్నింగ్ ప్రొఫైల్ అన్న. అసలు నిజంగా నేను ఆంధ్ర వాడిని, సో నాకు అంత తెలియదు అనమాట. చూసరికి షాక్ అయ్యాను. మీరు పాడిన హిట్ సాంగ్స్ ఇవి అవి, ఈవెన్ భక్తి గీతాలు ఎన్ని ఉన్నాయో, శివుడి కానీ లేకపోతే అయ్యప్ప స్వామిది, మల్లమ్మ, ఇవన్నీ షాక్ అయ్యాను. అసలు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల వైపు ఇప్పటివరకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇంతకుముందు కూడా కొన్నింట్లో పాడినాను. అంటే అది ఏంటంటే కొంతవరకు రావడం ఆగిపోవటం, అంటే లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, అవి రావడం ఆగిపోవడం, అక్కడక్కడికే ఉండిపోవడం జరిగిపోయేది అంతే. అదే కానీ మనం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే ఇదే ఈ సాంగే బాగా అదైందన్నమాట. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీ పేరు వింటున్నాం అని చెప్పి చాలా మంది చెప్పారు. అవును, 30 ఏళ్ళుగా మీ పేరు వింటున్నామని ఇక్కడ వాళ్ళు. అది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో నేను నా పుట్టుక తెలంగాణ, నేను ఇక్కడ తెలంగాణ జానపద గాయకునిగానే చాలా మందికి తెలుసు. అయితే కూడాను మనకు రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, అక్కడ ఆంధ్రలో చాలా కార్యక్రమాలు చేసాం. అంటే నాది ఏంటంటే నా పాలమూరు, నేను పాలమూరు జిల్లా నాది. అయితే నాకు అందరికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ కూడా కొంత మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా అంటే ఏటన్నా మాట్లాడగలరు, మాట్లాడగలుగుతాం. అంటే న్యూట్రల్ గా మాట్లాడుతున్నట్టు. తెలంగాణ డైలెక్ట్ లో మాట్లాడలేదు, మీరు చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అదంటే అది ఎందుకంటే అన్ని కలగొలుపు ఉంటాయి మా మహబూబ్ నగర్లో. మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతాయి. సో ప్యారడైజ్ ఫైనల్లీ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారు. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎంతమంది మాట్లాడుంటారో దాని గురించి, ఎంతమంది ప్రశంసించుంటారో. ఎలా సాధ్యమైందన్న ఈ పాట ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? అంటే ముందుగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మా మిత్రులు, మా మాయా, కాసర్ల శ్యామ్, అందులో నో డౌట్. అయితే దసరా అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. ఆ దసరా మూవీలో కూడా ఒక చిన్న బిట్లు వాడినాం. ఓకే. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమిని బొగ్గును బంగారమే అంటాం అనేటటువంటి ఆ లైన్స్ ఉన్నాయి. కొన్ని నేను పాడా అందులో. చిన్న చిన్న బిట్లు ఒక 5-6 మంది మా జానపద గాయకులము అందరం కూడా పాడినాం అందులో. అయితే అప్పుడు మన శ్రీకాంత్ ఓదెల గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అది అత్తే గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఒక మంచి బేస్ వాయిస్ కావాలి ఈ పాటకి అని అనుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా శ్యామ్ ఉన్నాడు కదా, మా మాయా, కాసర్ల శ్యామ్ గారు, నిజంగా అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా మేమంతా మంచి మిత్రులం. అట్లా ఈ సాంగ్ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నారు. మన వాయిస్ చూసాం, ఇంకా ట్రై చేసినాము, అంత వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. సూపర్. అసలు అంటే పాట పాడినప్పుడు ఒక ఫీల్ ఉంటది, విజువల్ చూసినప్పుడు మ్యాచ్ అయిందో లేదో, అంటే మీరు ఇమాజినేషన్ ఒకటి ఉంటది కదా, మ్యాచ్ అయింది. ఏమనిపించింది మీకు పాట పాడినప్పుడు? ఏమనిపించింది? అది వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బో, అసలు పాట పాడేంత వరకు కూడా ఏదో జనరల్గా నార్మల్గా మనం ఎన్నో స్టూడియోస్లో పాడుతుంటాం కదా, సేమ్ జానపద గీతం పాడినట్టు అనిపించింది. ఫోక్ సాంగ్ పాడినట్టుగా, లేకపోతే ఒకసారి మంచి అభ్యుదయ గీతం పాడినట్టుగా, మంచి ఫోర్స్ సాంగ్ ఏదైనా పాడినట్టుగానే అనిపించింది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎంత చెప్తే మనం అట్లా పాడినామో అయిపోయింది. కానీ
దానికి విజువల్స్ వేసి ఆ హుక్ స్టెప్ అవి అబ్బా అది ఎక్కడెక్కడెక్కడెక్కడో ఏరిపోయింది. ఆహా. ఆ జడలో ఆ గెటప్ ఏమనిపించింది నాని గారు నా చూస్తే? ఆ జడలో ఆ గెటప్ ముక్కు పొడకు కొట్టించుకుని ఉన్నారు. ముక్కు పుడక అదంతా దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. అది మూవీలోనే చూసుకోవాల్సి వస్తుంది మనం. యా. అంటే నిజంగా కదా. ఆ లిరిక్స్ లో అంటే ఎంత కసి మీద ఉన్నాడు ఆయన అనేది అర్థమవుతుంది. మొలదారం లేనుండ్రా ఆ, అని చెప్పి అమ్మో ఆ ఒక్కొక్క పదాలేంటో. వర్డ్ రకంగా అసలు అంత వెయిట్ ఉంది, ఉమ్, ఆవేశం ఉంది, ఉమ్, కోపం ఉంది, ఉమ్. బాధ అన్నీ ఉన్నాయి అందులోనే. అవును అవును. అంత బాగా రాసిండు ఆయన. ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం అన్న ఒకసారి ఆ, పాడండి. తప్పకుండా. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడ, బొంద వెడుత మాలిక్ నైన గూడా, వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, చల్ ఉడుకుతుంది సారబట్టిలో, మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్, ఇక రాలుతది బొట్టు బొట్టులో, నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్, జడలుర్రో జడలుర్రో హడలుర్రో దడలుర్రో కొడుతరో తొడలుర్రో తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేసై బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇట్లా అసలు ఒక్కొక్క లైన్ రకంగా, ఏయ్ బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా, నన్ను వీకుతవా జుంబలికే ఆయా షేర్, హే మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా, ఇక వీకుతవా జుంబలికే ఆయా షేర్, పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్, పేరు పత్తా లేనోన్నిరా ఆయా షేర్, ప్యారడైజ్కి అడ్రస్ అయితా ఆయా షేర్. ఏం పాడారన్న అసలు నిజంగా. ఏ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అలా నిజంగా రోమాలు లెక్క పడుచుకున్నట్టే పాడారు నిజంగా. అసలు మాకు అట్లా ఉంది ఆ ట్యూను, ఆ వర్డ్సింగ్ అట్లా వర్డింగ్స్ అట్లా ఉన్నాయి. ఉమ్, బాగా భలే అనిపించింది. ఇంకా పాడుతా ఉంటే ఇంకా ఉంది, ఇంకా చేయొచ్చు అనేటటువంటి విధంగా ఉంది అది. అన్నిటికీ తెగించేసినాడు ఇంకా అన్నట్టు. అంతే ఇంకా నిజంగా మనకు మంచి అంటే సినిమాకి పుష్ ఇవ్వాలి కదా ఇలా రిలీజ్ అయినప్పుడు సాంగ్. ఒక రేంజ్ హైప్ ఇచ్చింది అన్న సినిమాకి. అంటే ఎలా ఉంటది క్యారెక్టరైజేషన్ నానిది అనే దానికి పాట అద్భుతంగా ఇచ్చింది. అవును. అసలు ఇంకా 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 ఈ సాంగ్ వచ్చిన ముందే హైప్ ఉంది మూవీ మీద. ఉమ్, ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఉమ్, అసలు ఇంకా పెరిగిపోయింది, ఎక్కడెక్కడికో పెరిగిపోయింది ఉమ్, అది. ఉమ్, బాగా ఇంకా మరీ హైప్లో ఉంది, ఉమ్, ఎప్పుడు మూవీ వస్తుందా అని ఆ, చెప్పేసి ఉమ్. కదా. అవును అందరూ అవును ఎదురు చూస్తా నిజంగా. ఉన్నారు. అంటే పాట వచ్చినప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది మొత్తం. నిజం. ఉమ్, ఇంకోటి కాస్టింగ్ కూడా చాలా ఉంది, ఉమ్, చాలా ఓకే. మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉమ్, మహానుభావులు ఉమ్, అందరు ఉన్నారు దీంట్లో. ఉమ్. Yeah. హ్యాపీ. సో బేసికల్ అంటే మీ గురించి బయట ఉండే అందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే మీ పాటలు ఎందుకు నచ్చుతాయి అంటే ఆ వాయిస్ లో ఉన్న గంభీరత్వం, ఆ సహజత్వం. సో రెండు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గంభీరత్వం అంతా కనిపించింది. ఏ రేంజ్ వాయిస్ వచ్చింది అసలు, మైక్ పగిలిపోయి ఉంటుంది మా వాళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. సూపర్ అసలు, సూపర్ అన్న సూపర్. మనం మనం చిన్నగా పాడేటట్టు లేకపోయా మనది. ఇప్పుడు వేదికల మీద కొన్ని వేల మంది దగ్గర మనం ఈ ఈవెంట్స్ చేసేటోళ్ళం మనం కాబట్టి 3-4 గంటలు అస్సలు వాళ్ళందరినీ చేయాలంటే అక్కడ అట్లా అది బేస్ మనది. మనకి వేరే మార్గం ఏం లేదు, కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయటం వల్లనే ఇట్లా వచ్చి కూర్చుంది అట్లా. ఏంటి ఇప్పుడు అనిరుద్ధ్ గారిని కలిసారా? కలిసా. ఏమనిపించింది? ఆయనతో మాట్లాడారా ఎక్కువసేపు ఏమన్నా? అంటే టైం స్లాట్స్ ఉంటాయి కాబట్టి మనకిచ్చిన టైం ప్రకారంగా మనం పోయినాం. పిలిచినాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు పాపం. మస్తు ఎంజాయ్ చేస్తూ పాడించాడు పాట. మనం అనుకుంటే ఎందుకంటే అమ్మో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనకి ఎట్లా అసలు మనం పాడగలమా లేదా అట్లా అంటే అనే. కాకపోతే మనకు కొంత ఇక్కడ మన సిటీలో, మన హైదరాబాద్లో మనం ఆయా స్టూడియోస్లో మనం పాడినాం కదా చాలా పాటలు, అక్కడ కొంత భయం అయితే ఉన్నది. కాకపోతే ఆయన మనతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ జంగి గారు యా ఓకే కమాన్ టేక్ అట్లా ఆయన ఊపు అది ఆయన ఇచ్చినాడు. ఇక్కడ డైరెక్టర్ గారు, అక్కడ మా శ్యామ్ గారు అందరూ కలిసి ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా ఆయన పాడేటప్పుడే చెప్పినాడు,
సూపర్ అండి జంగి గారు, సూపర్ అండి, బాగా పాడినారు, బాగా పాడుతున్నారు అని కూడా చెప్పినాడు. సో ఆయన్ని మన ఆడియన్స్ ఏమంటారు అంటే బక్కోడు అని పిలుస్తూ ఉంటారు. బాబు నిజంగా. పక్కగా ఉంటారండి. అంటే అది కూడా ప్రేమ. ఎలా అంటే ప్రేమే. మ్యూజిక్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది, ఆయన చూస్తే ఇలాగే ఉంటారు. మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటది. ఎలా కూడా ఏం తాగి కొట్టారో బక్కోడా అని పెడతా ఉంటారు కింద కామెంట్. అంటే ఆ రేంజ్ లో ఉంటదండి మ్యూజిక్. నిజంగానే మనం ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో పాటలు వచ్చినాయి. మోనికా మోనికా అదొకటి, మన జైలర్లో ఆయన పాడారు కదా పైన. అదొకటి, అదొకటి. తర్వాత ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మంచి ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ సూపర్. Yeah. దానికి ఈయనకి ఇవ్వడం అనేది మంచి ఆలోచన. అంటే మీకు పర్సనల్లీ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది. అంటే మీ ఇప్పుడు ఈ రూటెడ్ ఈ మట్టి వాసన బాగా తెలిసిన వ్యక్తి మీద అవునవును. ఈ లిరిక్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఈ విధమైన ఒక అవగాహన ఉంది. ఒక సో ఏమనిపించింది అనిరుద్ధ్ గారిలో మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా? అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అక్కడ మరి మూవీలో సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. వేరే వేరే రకంగా ఉండేది. ముందు ఏదోదో అనుకున్నారు లైన్స్, అది హిందీ వర్డ్స్ అనుకున్నారు. తర్వాత ఆయన కొంచెం ఈ బీట్ కాకుండా ఇంకో బీట్లో చేసినారు, చేంజ్ ఉండే, అది మళ్ళీ మార్చినారు. కరెక్ట్గా సిచ్యుయేషన్ సింక్ అయ్యేటట్టుగా మ్యూజిక్ రావడం జరిగింది, లిరిక్ వచ్చింది, అంతా అయిపోయింది. అది ఆటోమేటిక్ అటక్ అయిపోయింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.